ఈ విద్యార్థి దశ అయిపోయిన తర్వాత నేను చెప్పినట్టుగా ఉద్యోగం మాత్రమే కాదు, మీరు భావి భారత పౌరులు అని నేను ఎందుకు చెప్పానంటే అందరం పౌరులమే, ప్రతి ఒక్కరం పౌరులమే. కానీ కొంతమంది విద్యార్థులకి విప్లవ భావాలు ఉంటాయి, కొంతమంది విద్యార్థులకి సామ్రాజ్యవాదం గురించి వైపు మొగ్గు చూపుతారు, కొంతమంది విద్యార్థులు కమ్యూనిస్ట్ భావాల వైపు మొగ్గు చూపుతారు, కొంతమంది విద్యార్థులు నేను చెప్పినట్టుగా సామ్రాజ్యవాదం కాదు, ఇది కాదు, ఒక 10 మందికి అవకాశం ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో పారిశ్రామికవేత్తలుగా వస్తారు. ఇవన్నీ కూడా పక్కన పెడితే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీ యొక్క అది సామ్రాజ్యవాదం కావచ్చు, లేకుంటే కమ్యూనిస్ట్ వాదం కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు భావి భారత పౌరులుగా మీరు చట్టాలు చేసే దాంట్లో మీకు కానీ ఆసక్తి ఉంటే, ప్రజాసేవ చేసే దాంట్లో మీకు కానీ ఆసక్తి ఉంటే, మీరు కూడా రాజకీయాల్లో ప్రవేశించి, రాజకీయ రంగంలో ప్రవేశించి మీరు కూడా చట్టసభల్లో ప్రవేశించవచ్చు, అవకాశాలు కూడా ఉంటాయి.